ప్రపంచ వాణిజ్యం మారుతోంది. ఆర్థిక సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా దేశాలు జాతీయ భద్రత మరియు దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. వినియోగదారులకు ధరలు కొంచెం ఎక్కువైనా సరే, ఈ రక్షణాత్మక ధోరణి సుంకాల రూపంలో కనిపిస్తుంది. ఇవి దిగుమతులపై పన్నుల లాంటివి, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి. సుంకాలు దేశీయ ఉత్పత్తిదారులను విదేశీ పోటీ నుండి రక్షించగలవు మరియు ఉద్యోగాలను సృష్టించగలవు, అయితే అవి వినియోగదారుల ధరలను కూడా పెంచుతాయి మరియు ప్రతీకార సుంకాలకు దారితీయవచ్చు. యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం ఈ సంక్లిష్టతలకు ఉదాహరణ. ఇక్కడ సుంకాలను ఒక పెద్ద భౌగోళిక రాజకీయ పోరాటంలో ఒక ఉపాయంగా ఉపయోగించారు. స్వేచ్ఛా వాణిజ్యం నుండి ఈ కొత్త ప్రపంచ క్రమానికి దూరంగా మారడం రక్షణాత్మకతతో గుర్తించబడింది. ఆర్థిక వృద్ధిని వ్యూహాత్మక ప్రయోజనాలతో సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్న దేశాలకు అవకాశాలు మరియు నష్టాలను అందిస్తుంది.